తిరువూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఈ ఇద్దరి మధ్య చెలరేగిన వివాదంలో తెలుగుదేశం పార్టీ చూసి చూడనట్టు వ్యవహరిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే అంతిమంగా తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకునే వ్యవహారంగా రాజకీయ విశ్లేషకులు ఈ అంశాన్ని పరిగణిస్తున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ ఈ అంశంలో చూసి చూడనట్టు వ్యవహరిస్తోంది. ఈ అంశాన్ని చిన్నదిగా చేసి చూపే ప్రయత్నం చేస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకు తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారంటే, కేశినేని చిన్నికి తిరువూరు ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసరావు 5 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే టికెట్ కోసం ఇచ్చానని చెబుతున్నటువంటి సందర్భంలో ఈ అంశం మరింత పెద్దదిగా మారి ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అందుకు సంబంధించిన వివరాలన్నీ కొలిక్పూడి శ్రీనివాసరావు కనుక బయట పెడితే అది తెలుగుదేశం పార్టీ అధిష్టానం మెడకు చుట్టుకుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే కేశినేని చిన్నికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు కొలిక్పూడి శ్రీనివాసరావు ఎన్నికల్లో టికెట్ కోసం డబ్బును. అయితే కేశినేని చిన్నికి ఆ డబ్బులు ఇచ్చారంటే కేశినేని చిన్ని ఆ డబ్బును ఎవరి వద్దకు తీసుకువెళ్లారు, ఎవరికి ఇచ్చారు? కొలిక్పూడి శ్రీనివాసరావుకు టికెట్ ఇచ్చేది కేశినేని చిన్ని కాదు. కేశినేని చిన్ని కూడా మొదటిసారి ఎంపీగా పోటీ చేశారు విజయవాడ నుంచి. అలాంటి కేశినేని చిన్నికి కొలిక్పూడి శ్రీనివాసరావు ఎన్నికల్లో టికెట్ కోసం డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. కేశినేని చిన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాదు, జాతీయ అధ్యక్షుడు కాదు. అయితే కేశినేని చిన్ని ఆ డబ్బును ఎవరికి ఇచ్చారు? ఈ వ్యవహారం మొత్తం బయటకు వస్తుంది ఎప్పుడైతే కొలిక్పూడి శ్రీనివాసరావు పైన తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకుంటుందో, ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంటుందో ఖచ్చితంగా ఈ అంశాలన్నీ తెర మీదకు వస్తాయి. ఈ అంశాలన్నీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం మేరకు చుట్టుకుంటాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఈ వ్యవహారాన్ని ముందే గమనించి భవిష్యత్ పరిణామాలను అంచనా వేసి జాగ్రత్తగా డీల్ చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దుబాయ్ నుంచి రాగానే ఈ అంశం పైన తెలుస్తాను, వారిని పల్లా శ్రీనివాసరావుతో కలవాల్సిన అవసరం లేదు, తానే పిలిపించుకొని మాట్లాడతాను, అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటానని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇప్పుడు మళ్ళీ మరో టూర్ వెళ్తున్నారు. ఆ టూర్ నుంచి వచ్చిన తర్వాత వ్యవహారంపై మాట్లాడతాను, వినకపోతే కఠిన చర్యలు ఉంటాయని చంద్రబాబు మాట్లాడడం పైన రాజకీయ విశ్లేషకులు కీలకంగా ప్రస్తావిస్తున్నారు. ఈ అంశాన్ని చాలా చిన్నదిగా చంద్రబాబు నాయుడు చూస్తున్నారు. ఈ అంశాన్ని చాలా చిన్న అంశంగా పరిగణిస్తున్నారు, బయటికి ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ అంశం ముదిరితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం మెడకు చుట్టుకుంటుంది. అందుకే కొలిక్పూడి శ్రీనివాసరావు వ్యవహారంలో, కేశినేని చిన్ని వ్యవహారంలో చూసి చూడనట్టు వ్యవహరిస్తోందని చంద్రబాబు వ్యవహారం పైన రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఈ ఎమ్మెల్యే గాని ఎంపీ గాని సొంతంగా పోటీ చేసి గెలిచామన్న అభిప్రాయంలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ గుర్తు లేకుండా గెలిచేవారా, తెలుగుదేశం పార్టీ ఆదరణ లేకుండా గెలిచేవారా? అలా ఉంటే సొంతంగా ఎన్నికలకు వెళ్ళవచ్చు కదా, గెలిచి చూపించవచ్చు కదా అని మాట్లాడినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అదే సందర్భంలో సిద్ధాంతాలు తెలియని వారికి టికెట్లు ఇస్తే ఇదే విధంగా ఉంటుందంటూ అటు కొలిక్పూడి శ్రీనివాసరావును, కేశినేని చిన్నిని ప్రస్తావించినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వాస్తవంగా ఈ సమస్యకు మూలం ఎక్కడ అని పరిశీలించినప్పుడు తిరువూరు నియోజకవర్గంలో కేశినేని చిన్ని జోక్యం చేసుకోవడం కారణంగా ఈ వ్యవహారం తెర మీదకి వచ్చింది. దాదాపుగా కొలిక్పూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అయిన 6 నెలల తర్వాత ప్రతిసారి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు, వార్తల్లోకి ఎక్కుతున్నారు. అదే సందర్భంలో కేశినేని చిన్ని కార్యాలయం తిరువూరు నియోజకవర్గంలో జోక్యం చేసుకొని మొత్తం అక్కడ వ్యవహారాన్ని నడుపుతోందని కొలిక్పూడి శ్రీనివాసరావు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. ఇంతగా ఆరోపిస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర కార్యాలయం ఎందుకు జోక్యం చేసుకోలేదు? చంద్రబాబు నాయుడు ఎందుకు జోక్యం చేసుకోలేదు? చంద్రబాబు నాయుడుకు నారా లోకేష్ తెలియకుండా కేశినేని చిన్ని తిరువూరు నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటారా అన్న చర్చ, ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. సమస్యకు మూలం కేశినేని చిన్ని కొలిక్పూడి శ్రీనివాసరావు నియోజకవర్గంలో జోక్యం చేసుకోవడం. అందుకే కొలిక్పూడి శ్రీనివాసరావు కేశినేని చిన్నికి డబ్బులు ఇచ్చాను, టికెట్ కొనుక్కున్నాను అన్న విధంగా మాట్లాడారు. అందుకు సంబంధించిన వివరాలను బయట పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారం పైన, కేశినేని చిన్ని జోక్యం పైన వారించాలి, హెచ్చరించాలి, మాట్లాడాలి. కేశినేని చిన్నిని జోక్యం చేసుకోవద్దని చెప్పాలి. కానీ ఆ విధంగా కాకుండా ఆ ఇద్దరిని పిలిపించి మాట్లాడి వారిద్దరిని రాజీ కుదిర్చి లేదంటే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని మాట్లాడడం దేనికి సంకేతం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మూలం పైన దృష్టి పెట్టడం లేదంటే దీని వెనుక ఏదో మతలబు ఉంది. కేశినేని చిన్ని జోక్యాన్ని నివారించకపోవడానికి కారణం ఏంటి? కేశినేని చిన్నిని ప్రోత్సహిస్తున్నది ఎవరు? కొలిక్పూడి శ్రీనివాసరావు డబ్బు ఎందుకు ఇచ్చారు? కేశినేని చిన్ని ఎవరికి ఇచ్చారు? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకదానితో ఒకటి ముడి వేసినప్పుడు ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం వద్దకు చేరుకుంటుంది. ఇదంతా తెలుగుదేశం పార్టీ అధిష్టానం వ్యవహార శైలిని స్పష్టం చేస్తోంది. ఇందులో తెలుగుదేశం పార్టీ అధిష్టానం జోక్యం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ అంశంలో కొలిక్పూడి శ్రీనివాసరావు,
నిజాలు మాట్లాడడం లేదు. నిజాలు మాట్లాడితే అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి చుట్టుకుంటుంది. కేశినేని చున్ని మధ్యలో మాత్రమే ఉన్నారు. కేశినేని చిన్ని పైన ఇంకొకరు ఉన్నారు. అందుకే ఈ వ్యవహారం పైన చంద్రబాబు నాయుడు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎవరిపైన పూర్తి స్థాయిలో సీరియస్ గా చర్యలు తీసుకునే అవకాశం కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.